హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించినటువంటి అనురాగ గంగ నావెల్లోని ఈరోజు ఎపిసోడు వినబోతున్నామండి. అయితే అంతకంటే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే ఏంటి వీళ్ళు మన వెంట ఒక అపరిచిత వ్యక్తి ఇట్లా వెంట రావడం ఏంది అని కంగారు పడటం. సరే ఏదేమైనా ఆ రోజు చూడదలుచుకున్న విషయాలు సరే మనసు పెట్టకనో ఏదో ఒక రకంగా అన్ని ప్రదేశాలను చూడడము, ఇంటికి వెళ్ళడం, పినాకపాణి గారి ఇంటికి మహీధర్ రావు, ప్రీతి, వసంత వీళ్ళు వెళ్ళడము, అక్కడ వాళ్ళు చాలా సరదాగా మాట్లాడడం, కొద్దిసేపటి తర్వాత అక్కడ మళ్ళీ వీళ్ళని వెంబడించిన వ్యక్తే మళ్ళీ వాళ్ళ ఇంట్లో కనపడడం, వాళ్ళు పరిచయం చేయడం, వాళ్ళ ఇంట్లో మనిషిలాగానే అతను తిరగడం, అతని పేరు శరత్ అని వాళ్ళు చెప్పడం, కలుపుగోలుగా ఉండటం, ఇవన్నీ చూసి వాళ్ళకి ఆశ్చర్యపోవడము, మనం అనుకున్నట్టు ఇతను చెడ్డవాడేం కాదు మంచి వ్యక్తే, వాళ్ళు పంపిస్తేనే వచ్చాడని తెలుసుకోవడం, ఇంటికి వచ్చినాక ప్రీతికి అవే జ్ఞాపకాలు రావడం అంతవరకు జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. మర్నాడు దమయంతి మహాబలిపురం వెళ్ళడానికి సిద్ధమైంది. కానీ 9 గంటలు అవుతున్న డ్రైవరు రాలేదు. వీడెప్పుడు ఇంతే, ఎక్కడికైనా వెళ్దాము అంటే ఆలస్యంగా వచ్చి వస్తాడో రాడోనని ఆదుర్దా కల్పించి ప్రాణాలు తీసేస్తాడు అంటూ దమయంతి విసుక్కుంది. 9 గంటలు దాటిన తర్వాత డ్రైవర్ తండ్రి వచ్చాడు. రాజుకి బాగా కడుపు నొప్పి ఉంది, డ్యూటీకి ఈరోజు రాలేడండి అని చెప్పాడు. వచ్చింది కడుపు నొప్పి, సరిగ్గా నేను ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడే వస్తుంది ఆ కడుపు నొప్పి అంటూ దమయంతి విసుక్కుంది. నువ్వు కంగారు పడకు, నేనేదో ఒకటి చేస్తాను అన్నారు పినాకపాణి గారు. మీరేం చేస్తారండి, ఇప్పుడు మనకి డ్రైవరు ఎక్కడ దొరుకుతాడు అంది దమయంతి. మన శరత్ ఉన్నాడుగా, ఎందుకు అలా నువ్వు కంగారు పడకు అన్నాడు. ఆ మాత్రం ఆలోచన నాకు రాలేదని అనుకుంటున్నారా? రాత్రే శరత్ని రమ్మని అడిగాను. ఈరోజు నాకు ఏదో ముఖ్యమైన కేసు ఉందని అతను చెప్పాడు. నేను చెబుతానుగా అన్నారు ఆయన. ఇంతలో శరత్ రానే వచ్చాడు. అతని చేతిలో ఫైల్స్ ఉన్నాయి. ఇదిగో శరత్, ఈరోజు నువ్వు కోర్టుకి వెళ్ళడం లేదు. నేను పాండుని పంపి వాయిదా అడిగిస్తాను. నువ్వు మీ ఆంటీతో మహాబలిపురం వెళ్ళాలి. సార్, అదేమిటి, ఈరోజు జగదాంబ గారి కేసు కదా, ఏ అంబదైనా మానేయాల్సిందే. కోర్టులో మనం కేసు ఓడిపోయినా పర్వాలేదు. మీ ఆంటీని నిరాశపరిచితే చెప్పలేని కష్టం. డ్రైవరు రాలేదుట, వాళ్ళని నువ్వు మహాబలిపురం తీసుకుని వెళ్ళు. శరత్చంద్ర ఏదో చెప్పబోయాడు. ఆయన చేతులు అడ్డు పెడుతూ, శరత్, ఇక నాతో ఆర్గ్యూ చేయకు, చేసి ప్రయోజనం కూడా ఉండదు, వెళ్ళు అన్నారు. సరే సార్. అతను ఫైల్స్ టేబుల్ మీద పెట్టి కారు తాళాలు తీసుకుని వెళ్ళిపోయాడు. దమయంతికి శరత్చంద్ర వెంట వస్తాడనేసరికి చాలా ఆనందం అనిపించింది. శరత్ వెంట ఉంటే ఈ ప్రపంచంలో మనం ఎక్కడికైనా వెళ్ళినా హాయిగా నిశ్చింతగా ఉండవచ్చు. అంత బాగా అతను అన్ని విషయాలు చూసుకుంటాడు. అతని వెంట ఉంటే ఎదుటి వారికి ఎంతో నిర్భయంగా నిశ్చలంగా ఉంటుంది. దమయంతి భర్త దగ్గరికి వచ్చి, ఏవండి, మీరు కూడా రాకూడదు, మహీధర్ రావు గారిని కూడా రమ్మనమని అడుగుదాం అంది. 6 నెలల క్రితం పినాకపాణి గారి చెల్లెలు పోయింది. అప్పటి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళటం లేదు. దమయంతి ఇలాగే సాకుపెట్టి ఎక్కడికో అక్కడికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. నేను వచ్చిన మహీరాడు, వాడికి తీరదు. నిన్న మన ఇంటికి రావడమే చాలా గొప్ప విషయం అనుకోవాలి అన్నారు ఆయన. నేను ప్రీతికి ఫోన్ చేసి కనుక్కుంటాను, ఉండండి అంది దమయంతి. దమయంతి ఫోన్ చేసి పినాకపాణి వస్తున్నాడని చెప్పగానే ప్రీతి ఉత్సాహంగా, అలాగే ఆంటీ, డాడీకి చెప్పి ఒప్పిస్తాను, మీరు అరగంటలో రండి, మేం రెడీ అంటూ ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేయగానే తండ్రి గదిలోకి వెళ్ళింది ప్రీతి. ఆయన అప్పటికే రెడీ అయి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా కూర్చున్నారు. ప్రీతి ఆయన దగ్గరికి వెళ్ళి, డాడీ, అంకుల్ కూడా మాతో మహాబలిపురం వస్తున్నారట, మీరు కూడా రండి, అందరం సరదాగా వెళ్ళి రావచ్చు అంది. నాకు పని ఉంది తల్లి అన్నారు ఆయన. ప్రీతి తండ్రి చేయి పట్టుకుని లాలనగా అంది, డాడీ, పని ఎప్పుడు ఉంటుందిగా, ఆంటీ మరీ చెప్పారు,
మీరు కూడా వస్తే చాలా బాగుంటుంది డాడీ, ప్లీజ్ డాడీ. అంతే కదండి, మనకేదైనా పని ఉన్నప్పుడు వయసుతో పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్కసారి బతిలాడాల్సి వచ్చినప్పుడు, లాలనగా అడగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చిన్న పిల్లలే ముద్దు చేస్తారు అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి మనం కూడా అట్లా మాట్లాడుతుంటాం వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం. అలాగే ఈ అమ్మాయి కూడా తండ్రిని కన్విన్స్ చేయడం కోసం లాలనగా డాడీ ప్లీజ్ డాడీ అని అడిగింది. కానీ అని ఆయన ఏదో చెప్పబోయారు. ప్రీతి చప్పున తండ్రి పెదాల మీద చెయ్యానించి, డాడీ మీరు నాకేం చెప్పొద్దు, ఈరోజు మీ పనేమిటో నాకు తెలుసు, గోపాలకృష్ణమూర్తి గారిని కలవటమేగా, ఆయనతో రేపు మాట్లాడుదురు కానీ ఆయనకి ఈరోజు కలుస్తానని చెప్పానమ్మా. ఇప్పుడు మాత్రం ఏమైంది, మీరు వీలు కాదంటే ఎవ్వరు ఏమీ అనుకోరు డాడీ, మీకు మొహమాటంగా ఉంటే నేను ఫోన్ చేసి చెప్తాను డాడీ అంటూ ప్రీతి వెళ్ళి గోపాలకృష్ణ గారికి ఫోన్ చేసింది. అవతల ఫోన్ తీయగానే, హలో ఎవరు, వారి సెక్రటరీయా, నేను మహీధర్ రావు గారి అమ్మాయి ప్రీతిని మాట్లాడుతున్నాను. డాడీకి ఈరోజు కొంచెం అర్జెంట్ పని వచ్చింది, రేపు కలుస్తానని చెప్పమన్నారు, వారికి చెప్పండి అని పెట్టేసింది. చెప్పేశా డాడీ అంది. ఆయన నవ్వారు. ప్రీతి మాటకి ఆయన జీవితంలో తిరుగు ఎప్పుడూ చెప్పలేదు. ఆంటీ బయలుదేరి వచ్చేస్తున్నామని ఫోన్ చేసింది అంది. మహీధర్ రావు గారు డ్రాయర్ తెచ్చి అందులో ఉన్న పేక తీసి జేబులో వేసుకున్నారు. ప్రీతి చూపుడు వెళ్ళి చూపిస్తూ డాడీ అంది. లేదురా, ఊరికే దగ్గర ఉంచుకుంటున్నాను అంతే అన్నాడు. ఆయన ప్రీతి అంటే మరీ ముద్దుగా అనిపించినప్పుడు అలా ఏరా అంటారు. అక్కడ పేకాట మొదలు పెడితే ఊరుకోండాడి, మొదలు పెట్టను అని చెప్పానుగా, మరి తీసుకురావడం దేనికి సార్ డాడీ వాడనప్పుడు అంది. ఇది దగ్గరుంటే అదో నిశ్చింత, బోరు కొట్టదు అని గ్యారంటీ అన్నమాట అంతే. ప్రీతి నవ్వింది. తండ్రి బలహీనత ప్రీతికి బాగా తెలుసు. ఆయనకి ఒక్క క్షణం చిక్కిందంటే పేకాట మొదలు పెడతారు, కానీ చిత్రంగా ఆయన దానిలో ఎప్పుడు కానీ ఓడిపోరు. ఆయనకి విన్నింగ్ హ్యాండ్ అని పేరు ఉంది. ఎదుటవారు తోడు లేకపోతే ఆయన ఒక్కరే రెండు వైపులా పేక వేసుకొని ఆడుకుంటూ ఉంటారు. పేకాటలో ఎంతో సేద తీరుతారని ఆయన అంటారు. డాడీ ఖమాన్, ఆ పేక నాకు ఇచ్చేయండి అంది చెయ్యి చాస్తూ. నా జేబులో ఉంటే నీకేం నష్టం, చిన్నపిల్లాడిలా అన్నాడు. నా జేబులో ఉంటే నీకేం నష్టం అన్నాడు చిన్నపిల్లాడిలా. అది నా నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది డాడీ. మీకు మరీ బోర్గా ఉందనిపిస్తే నేనే మీకు ఇస్తానులేండి, నా బ్యాగ్లో ఉంచుకుంటాను సరేనా అంది. ఆయన దీనంగా చూసి ప్రియమైన వస్తువుని ఇస్తున్నట్టుగా ప్రీతి చేతికిచ్చారు. ఇంతలో వసంత రానే వచ్చింది. ప్రీతి, దమయంతి గారు వచ్చారు అంది. దమయంతి పినాకపాణి లోపలికి వచ్చారు. ఒరే, నీ మూలంగా ఈరోజు నా పని పాడైపోయింది అన్నారు మహీధర్ రావు గారు. ఆ మాట నేను అనాల్సింది నువ్వంటున్నావా అన్నాడు పినాకపాణి గారు. మీ ఇద్దరు కలిసి నన్ను అనండి, నాకేమీ అభ్యంతరం లేదు అంది దమయంతి. అంతే కదా, దమయంతి పెట్టిన ప్రోగ్రామేగా మొదలైంది. వెళ్దామా అన్నారు పినాకపాణి. నాదేం ఆలస్యం లేదు అంటూ మహీధర్ రావు గారు లేచారు. క్రిందికి దిగి వస్తూ దమయంతి అంది. పాపం రాలేదని రాజును అనవసరంగా తిట్టాను, వాడు రాకపోవడమే బాగుంది, వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఇలా వెళ్ళి ఎన్ని రోజులైందో, ఎప్పుడు పని పని అని అంటూ ఉంటారు అంది దమయంతి. క్రింద కారులో శరత్చంద్ర వెయిట్ చేస్తూ ఉన్నాడు. అతన్ని చూడగానే ప్రీతి ముఖం ప్రఫుల్లమైంది. అతను ప్రీతి వైపు చూడనే లేదు. ప్రీతి కూడా అతన్ని పలకరించలేదు. కారు బయలుదేరింది. శరత్చంద్ర డ్రైవ్ చేస్తున్నాడు. అతని పక్కన పినాకపాణి మహీధర్ రావు గారు కూర్చున్నారు. వెనక దమయంతి, ప్రీతి, వసంత కూర్చుని ఉన్నారు. దారి పొడుగున దమయంతి ప్రీతి తల్లి గురించిన జ్ఞాపకాలే ఏకరువు పెడుతోంది. ప్రీతికి ఆ సంగతులు వినటం ఎంతో ఇష్టంగా ఉంది. ఏమిటో ఇది వరకు ఇలా ఎక్కడికైనా వెళ్ళటం అంటే ఎంతో ఇష్టంగా ఉండేది. ఇప్పుడు ఏమీ లేదు, కాస్త రెస్ట్ దొరికితే ఇంటి దగ్గర విశ్రాంతిగా ఉండిపోదాం అనిపిస్తుంది అన్నారు మహీధర్ రావు గారు. మనము సంపాదన అనే యావలో పడతాం, చివరికి అది మనని బానిసని చేస్తుంది, మనకి స్వేచ్ఛ లేకుండా పోతుంది. డబ్బు సంపాదన మొదట అవసరంగా మొదలై చివరికి పోను పోను అది ఒక వ్యసనంగా మారుతుంది. అప్పుడు ఇక వేరేవి ఏవి అవసరము అని అనిపించవు. ఏమిటో చిన్నతనంలో ఉన్న ఉత్సాహము ఇప్పుడు ఉండదురా. దానికి కారణం మనము ఓవర్ వర్క్ చేసి శరీరాన్ని అలసిపోయేలా చేయడమే. మానసికంగా శారీరకంగా విశ్రాంతి నిశ్చింత ఉన్న మనిషి
ఎప్పుడు విసుగు పడడు. ప్రీతి ఎదురుగ్గా వ్యూ మిర్రర్లో కనిపిస్తున్న శరత్చంద్ర ముఖం చూస్తుంది. అతను డ్రైవ్ చేస్తున్నాడు. వారి మాటల్లో పాల్గొనడం లేదు. మహాబలిపురంలో సాయంత్రం వేళ సిల్వర్ షాన్స్ కాటేజెస్లో పినాకపాణి మహీధర్ రావు గారు కూర్చుని సిగార్స్ కాలుస్తున్నారు. ఉదయం అక్కడికి రాగానే కొద్దిసేపు అటు ఇటు తిరిగి భోజనం చేసి పేకాటకి కూర్చున్నారు. ప్రీతి వసంత టేప్ రికార్డరు పెట్టారు. దమయంతితో కబుర్లు చెప్పారు. సాయంత్రం అయింది. దమయంతి ముడి వేసుకొని పూలు పెట్టుకుంటోంది. ప్రీతికి జడ వేసి పూలు పెట్టింది. ప్రీతి జుట్టు పట్టుకొని చూస్తూ, ఇంత చక్కటి జుట్టుకు పూల జడ వేస్తే ఎంత బాగుంటుందో అని అంది దమయంతి. నేనెప్పుడు వేసుకోలేదా ఆంటీ అంది ప్రీతి. అవునులేమ్మా, తల్లి అనే ప్రాణి ఉంటే ఆ ముచ్చట్లు అన్నీ ఇప్పుడు ఎవరు చూస్తారు? మగవాళ్ళకి ఈ సరదాలు తెలుస్తాయా? తెలియవు అంది. ప్రీతికి నిజమే అనిపించింది. ప్రీతి దమయంతితో కలిసిన ఈ 24 గంటల్లో ఆడపిల్లకి తల్లి ఆసరా ఎంత అవసరమో తెలిసింది. ఆవిడ చేసే ముద్దు, అన్నం తినేటప్పుడు ఆవిడ కొసరి వడ్డించడము, జడవేయటము ప్రీతికి గమ్మత్తుగా చిత్రంగా అనిపించింది. ఎక్కడికి వెళ్ళి గమ్మత్తుగా అనిపించింది. ప్రీతికి స్వతహాగా ఇంటిని తండ్రిని తను చూసుకోవడం అలవాటైపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేస్తున్నా ఒక్క క్షణం స్థిమితంగా కూర్చోలేదు. మనసులో 1,00,000 ఆరాలు మొదలవుతూ ఉంటాయి. ఇప్పుడు అలా కాదు. ప్రీతి హాయిగా నిశ్చింతగా కూర్చుంది. ఏది కావాల్సిన దమయంతి, శరత్చంద్ర చూస్తున్నారు. ప్రీతికి ఎందుకో కానీ ఈరోజు తాను చాలా విశ్రాంతిగా ఉన్నట్టు అనిపించింది. మాటి మాటికి దమయంతి పిలుస్తుంటే పలుకుతూ అక్కడ అందరికీ కావలసిన ఏర్పాట్లను చూస్తున్న శరత్చంద్రని చూస్తూ మహీధర్ రావు గారు ముగ్ధుడైనట్టు, ఒరే పాణి, మనము ఆపేక్షగా ఉండి ఎవరికైనా దగ్గరికి తీయగలగాలి, కానీ తీస్తే పిల్లల్లేని లోటు ఉండదు అని అనుకుంటా. మన పిల్లలైనా ప్రేమగా చూడకపోతే వాళ్ళు పరైవారుగానే కనిపిస్తారేమో. మనుషుల మధ్య ఆత్మీయత, అనుబంధాలని అర్థం చేసుకోవడం అనేది ఉండాలి అనుకుంటా. నేను వచ్చినప్పటి నుంచి శరత్చంద్రని చూస్తూనే ఉన్నాను. అతను మీకు పరాయివాడంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ నమ్మరు. శరత్ నీ స్వంత కొడుకేనేమో అని అనుకుంటారు అన్నాడు. అవును మహి, శరత్ చాలా బుద్ధిమంతుడు. మా కుటుంబంతో బాగా కలిసిపోయాడు. మా మధ్య స్వపర భేదం లేకుండా, నాది నీది అనే భేదం లేకుండా ఉంటాడు. అతనికి ఎవ్వరూ లేరా? లేదు. నా కింద పనిచేసే గుమస్తా గోవిందరావు ఇంట్లో పెరిగాడు. గోవిందరావు శరత్కి 10 సంవత్సరాల వయసు. అప్పుడు తీసుకొచ్చి, బాబు, ఈ పిల్లాడు దిక్కులేనివాడు. మా ఇంట్లో నా పిల్లలతో ఇంత పెడుతున్నాను. మీరేదైనా దయతలిచి సాయం చేస్తే చదువుకుంటాడు అన్నాడు. నేను స్కూల్ ఫీజు కట్టాను. సెలవుల్లో వచ్చి మా ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేవాడు. చాలా బుద్ధిమంతుడు అని గ్రహించాను. చదువుకోవాలని చాలా శ్రద్ధ ఉంది. నేను చదివించాను. సెలవుల్లో అక్కడ ఇక్కడ పనిచేస్తుంటే నా దగ్గరే ఉండమని తృణమో పణమో ఇచ్చేవాడిని. అట్లా నా దగ్గర పని అలవాటైపోయింది. BA పాస్ అయ్యాడు. నేను లా చదవమని ప్రోత్సహించాను. లా ఈవినింగ్ కాలేజీలో చదువుతూనే ప్రాక్టీస్లో నాకు సాయం చేయసాగాడు. అతను లా పాస్ అయి ఎన్రోల్ అవ్వకంటే ముందే నా దగ్గర ఉండటంతో ప్లీడర్ వృత్తిలో ఉండే ఆటుపోట్లు అతనికి అర్థమైపోయినాయి. అప్పుడు సివిల్, క్రిమినల్ ఏ కేసైనా ఇట్టే ట్యాకిల్ చేయగలవాడిగా తయారయ్యాడు. నేను వేరే ప్రాక్టీస్ పెట్టుకోమని అన్నాను. అతను ఇష్టపడలేదు. నేను బలవంతం చేయలేదు. ఇదివరకు కేసులో నాకు సాయపడినందుకు అతనికి నాకు వచ్చే డబ్బులో పావు వంతు ఇచ్చేవాడిని. ఇప్పుడు అంతా అతనే చూడటంతో నేనే పావు వంతు తీసుకునేవాడిని అయ్యాను. దమయంతికి శరత్ అంటే ప్రాణం. ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేదు. అతను కూడా అంతే. అందుకేనేమో శరత్ మా ఇల్లు వదిలి వెళ్ళిపోలేకపోతున్నాడు. ఒక్కోసారి శరత్ను చూస్తే దేవుడు మాకు పిల్లలు లేని లోటు ఇలా తీర్చాడా అని అనిపిస్తుంది అన్నారు ఆయన. ఇంతలో ప్రీతి, వసంత అక్కడికి వచ్చారు. డాడీ లెండి, కొంచెంసేపు సముద్రం దగ్గర నడిచొద్దాం అంది. ఆయన బద్ధకంగా చూశారు. నేనా? ఈ కుర్చీలో కూర్చొని ఇలా సిగారు కాలుస్తుంటే స్వర్గం కనిపిస్తోంది. మీరు వెళ్ళిరండి అన్నారు. మీరు రండి డాడీ, ప్రాధేయపూర్వకంగా అడిగింది ప్రీతి. మీరు వెళ్ళిరండి డాడీ, నేను పేకాట ఇంకోసారి ఆడతాం. పొద్దున నావి 200 రూపాయలు పోయినాయి.
ఇప్పుడు వెళ్లే లోపల అర్జెంటుగా అవి తిరిగి పొందాలి అన్నారు పినాకపాణి గారు. నేను డాడీ ఒక్కరికే పేకాట పిచ్చి అనుకున్నాను, మీరు కూడా పిచ్చిలో తక్కువేం కాదంకుల్ అంది ప్రీతి. అసలు మీ డాడీని నన్ను కలిపిందే ఈ పేకాట తల్లి అన్నారు ఆయన. దమయంతి వచ్చింది. అదిగో మీ అత్తయ్య వస్తోంది, ఇక మీరు వెళ్ళిరండి అన్నారు పినాకపాణి. మీరు రారా నడవడానికి అంది దమయంతి. పద ప్రీతి అంది దమయంతి. ప్రీతి వసంత వెళ్తుంటే పినాకపాణి గారు శరత్ని కేకపెట్టి పిలిచి, శరత్ నువ్వు కూడా వెంట వెళ్ళు, నీళ్లలోకి ఎక్కువ లోతు వెళ్ళవద్దని చెప్పు అని పురమాయించారు. శరత్ వాళ్ళ వెనక వెళ్ళాడు. ముందు దమయంతి, ప్రీతి, వసంత నడుస్తున్నారు. వెనక 4 అడుగుల దూరంలో శరత్ ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ నడవసాగాడు. ఎదురుగా సముద్రం సంతోషంతో కెరటాలతో చేతులు చాచి రండి రండి అని ఆహ్వానిస్తున్నట్టుగా ఉరికి ఉరికి వస్తోంది. దాని ఘోష గమ్మత్తుగా ఉంది. ప్రీతి, వసంత నీళ్లలో పాదాలు తడుపుకుంటూ నిలబడ్డారు. దమయంతి కెరటం తీసేయగానే తడి నీళ్ళ మీద కనిపించిన చిన్న చిన్న ఆల్చిప్పలని గవ్వలని ఏరుతోంది. ప్రీతి, వసంత కూడా పరుగులు తీస్తూ ఏరసాగారు. కెరటం వచ్చినప్పుడు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నిలబడుతున్నారు. నీళ్లు చల్లగా ఉన్నాయి. ప్రీతి పాదాలు తడి ఇసుకలో బంగారు పూలలా మెరుస్తున్నాయి. దూరంగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఎర్రటి నీరెండలో కెరటం నురుగు గమ్మత్తుగా అనిపిస్తుంది. ఆ కెరటం పొంగి వచ్చి ప్రీతి పాదాల దగ్గర తనని తాను అర్పించుకుని వెళ్ళిపోయింది. కాస్త దూరంలో ఎడం పక్కన గవ్వలు కనిపించాయి. దమయంతి, వసంత అటు వెళ్ళారు. దూరం నుంచి పరిగెత్తుకుంటూ ఒడిగా వస్తున్న కెరటం వంక చూస్తోంది ప్రీతి. 2 అడుగులు వేసి ఇంకా కాస్త లోతుకు వెళ్ళింది. వద్దు వెనక నుంచి వారింపు వినిపించింది. ప్రీతి తిరిగి చూసింది. అక్కడ శరత్ నిలబడి ఉన్నాడు. వెళితే ఏమవుతుంది అంది చిరునవ్వుతో. ఎందుకు వెళ్ళాలి, ప్రమాదం ఉన్న చోట జాగ్రత్తగా ఉండాలి హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు. కెరటం వచ్చి ఇద్దరి కాళ్ళను తడిపేసి వెళ్ళిపోయింది. ప్రీతి అతన్నే చూస్తుంది. ఆ సాయం వెలుగులో, ఎండా చీకటి 2 లేని ఆ వింత వెలుగులో తెల్లని ప్యాంటుతో సన్నటి లేత నీలం చెక్స్ ఉన్న షర్టుతో నిలబడి ఉన్న అతను కెరటం వచ్చినప్పుడు కాళ్ళ కింద ఇసుక కదిలిపోయినా కంగారు అనేది లేకుండా నిశ్చలంగా నిలబడుతున్నాడు. ఆ కెరటం అనేది అతన్ని పట్టుకుని లాగలేని అశక్తురాలుగా సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. మీకు భయం వేయటం లేదా కెరటం వస్తుంటే అంది ప్రీతి. ఎందుకు భయం, ఈ కెరటాలు నాకు అలవాటు లేని వాళ్ళనే అవి భయపెడతాయి. అతను నిలబడటంలో ఒక రకమైన హుందాతనమే కాదు, అదో రకమైన శక్తి కూడా కనిపిస్తోంది. అతని చెంప మీద ఉన్న పుట్టుమచ్చ అతని మగసిరి నిండిన ముఖానికి వింత అందం తెచ్చిపెట్టినట్టుగా ఉంది. ప్రీతి ఇంతవరకు అతనిని సరిగ్గా గమనించనే లేదు. అతని శరీరపు రంగు చామన ఛాయే, కానీ ముఖం మాత్రం నిపుణుడైన శిల్పి చెక్కినట్టుగా బలానికి మారుపేరా అన్నట్టుగా ఉంది. ప్రీతి ఉన్నట్టుండి కెవ్వుమని అరిచింది. కెరటం వేగంగా బలంగా వచ్చి ప్రీతిని తాకింది. ఉన్నట్టుండి కాళ్ళ కింద ఇసుక డొల్ల అయిపోయింది. ప్రీతి పాదాలు తూలిపోయి తడబడినాయి. వెనక్కి వెళ్తున్న కెరటం ప్రీతిని తనతో ఎత్తుకుపోవాలి అన్నట్టుగా కాళ్ళని వాటేసుకుని లాక్కుపోయింది. సడన్గా 1 గజం ప్రీతి నీళ్ళ లోపలికి వెళ్ళిపోయింది. ప్రీతి హాహాకారాలు చేసినట్టు అరిచింది. ఇంతలో ఇంకో కెరటం వచ్చి తనను ముంచేసింది. ప్రీతి ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. తన మీద ఏదో పెద్ద నీటి బాణ పడినట్టుగా ఉంది. చేపల అటు ఇటు కొట్టుకుంటోంది ప్రీతి. ఎవరో ఇంతలో బలంగా పొదివి పట్టుకున్నారు. ప్రీతి దగ్గుతోంది, తుమ్ముతోంది, ఏడవబోతుంది, రాలేదు. ఎవరో గట్టిగా పట్టుకున్నారు. పొదివి పట్టుకుని వీపు మీద చేయి వేసి నిమురుతూ జాగ్రత్త జాగ్రత్త అంటున్నారు. ప్రీతి అతి కష్టం మీద కళ్ళు తెరిచింది. శరత్చంద్ర ప్రీతిని 2 చేతులతో చుట్టేసి గుండెలకు హత్తుకొని పట్టుకున్నాడు. ప్రీతి ఏదో అనే లోపల మరో కెరటం కోపంగా పొంగి వచ్చేసి ఇద్దరిని తడిపేసింది. ప్రీతి అతని నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని దాదాపు అతనిని కౌగిలించుకున్నట్టే నిలబడిపోయింది. కాస్త ప్రాణం తెప్పరిల్లేసరికి ఇద్దరూ నడుము వరకు నీళ్లలో తడిసిపోయి నిలబడి ఉన్నారు. నేను జాగ్రత్త అని చెప్పలేదు
అతను అనునయంగా అని ప్రీతి నడు చుట్టూ చేయి వేసి ఒడ్డుకి నడిపిస్తూ అన్నాడు. కెరటం ఎక్కడ వస్తుందోనని హడలిపోతున్న ప్రీతి అతన్ని ఆనుకొని అతని నడుము గట్టిగా పట్టుకుని యువతలికి నడిచి రాసాగింది. ఒడ్డుకు వస్తుంటే దమయంతి, వసంత పరుగున వచ్చి ప్రీతిని పట్టుకున్నారు. వదినా, నువ్వు కొట్టుకుపోయావనే అనుకున్నాను ఏడుస్తూ అంది వసంత. పాపం, అమ్మో ఎంత ప్రమాదం తప్పింది ఈరోజు అంది దమయంతి కంగారుగా. ప్రీతికి వారి మాటలు ఏమీ వినిపించటం లేదు. కళ్ళు మంటలు పుట్టేస్తున్నాయి. భయంతో గుండెలు ఇంకా దడదడలాడుతూ ఉన్నాయి. కాళ్ళు తడబడుతున్నాయి. వసంత, దమయంతి ప్రీతిని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువచ్చేశారు. నీళ్లు కారుతూ వస్తున్న ప్రీతిని చూడగానే మహీధర్ రావు గారు నవ్వుతూ, స్నానం చేశావా అమ్మా అన్నారు. దమయంతి గబగబా జరిగిందంతా చెప్పింది. ఆయన ఆ మాటలు వింటూనే చేతిలో ఉన్న పేక కింద పడేసి గబాల్న వచ్చారు. ఏమిటి, అంత ప్రమాదం జరిగిందా? నేను చెప్పానా లోతుకు వెళ్ళొద్దని? వెళ్ళలేదు డాడీ, ప్రీతి తుమ్ముతూ అంది. ప్రీతిని ఆయన చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. ప్రీతి ఒకటే తుమ్ముతుంది, నీళ్లలో తడిసింది కదా. ఆయన కంగారుగా చూస్తూ, ఇక్కడ ఎవరైనా డాక్టర్ దొరుకుతారా అన్నారు. నువ్వు కంగారు పడకు, నేను చూస్తాను, పినాకపాణి స్నేహితుడి భుజం మీద తట్టి చెప్పారు. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మార్తి సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకునే మీ మార్తి సాహితీ ఛానల్ నుండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.